ఫలితాన్ని ఇచ్చేటువంటి రాజం, మంత్రరాజం, విషయరాజం. యద్భావం తద్భవతి. దేవత దగ్గర నువ్వు ఏ భావనతో కూర్చుంటే ఎదుటివాడు ఇది మూఢనమ్మకం అని చెప్తే విశ్వసించాల్సిన పని లేదు. ఈ మంత్రం వృధా అంటే నమ్మాల్సిన పని లేదు. ఈ యంత్రము చేయకూడదు అంటే దాన్ని విశ్వసించాల్సిన పని లేదు. మరి దేన్ని విశ్వసించాలి అంటే మన ఆచార వ్యవహారాల్లో లేనివి పట్టకూడదు, ఉన్నవి వదలకూడదు. ఇది గురువులు మనకు చెప్తున్నటువంటి, శంకర భగవత్పాదులు సాక్షాత్తు మనకిచ్చినటువంటి ఆరాధనా విధానంలో శ్రీయంత్ర ఆరాధనా విధానం. పురుష దేవతకు లింగారాధన, మూర్తి ఆరాధన, శాలిగ్రామ ఆరాధన, తర్వాత మనకు స్ఫటికలింగార్చన విధానాన్ని ఇచ్చారు కనుక ఈ మూడిటి కంటే మించిగా మనం చేసేది కూడా ప్రపంచంలో ఏం లేదు. చంద్రమౌళీశ్వర ఆరాధన చేసి తీర్థం తీసుకున్నా, శాలిగ్రామ ఆరాధన చేసి తీర్థం తీసుకున్నా, శ్రీచక్రాన్ని అర్చించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పూర్తిగా పొందుతున్న ఆమ్నాయ పీఠాల్లో జరిగేటువంటి అర్చనలు ఈ మూడే. అందుకే నవరాత్రాలు, శివరాత్రాలు, ఈ విష్ణు పర్వాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా మనము అర్చనా విధానాదులతో, కైంకర్యాదులతో అర్చిస్తూనే ఉంటాం.